జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అనేది నిజంగా హర్షించదగిన విషయం. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పసుపు బోర్డు ఏర్పాటులో కీలక పాత్ర పోషించి దేశంలో ఎన్నో రాష్ట్రాలు పోటీలో వచ్చినప్పటికీ మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం కాకుండా తన సొంత నియోజకవర్గమైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ తీసుకురావడం నిజంగా మేము ఒక పార్టీ కార్యకర్తగా గర్విస్తున్నాము. మరీ ముఖ్యంగా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి పల్లె గంగారెడ్డిని మొట్టమొదటి చైర్మన్గా చేయడంతో పాటు పార్టీ కార్యకర్తల నుండి ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగినటువంటి పల్లె గంగారెడ్డి గారు తనకున్న అనుభవంతో ఈ పసుపు రైతులకు, భారతదేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ మరీ ముఖ్యంగా వారికి లాభం చేకూర్చే విధంగా భారతీయ జనతా పార్టీ పర్ఫెక్ట్ ఒక ప్రణాళికతో వచ్చింది. ఈ పసుపు రైతులే కాకుండా దేశంలో ఉన్నటువంటి చెరుకు రైతులు, ఇతర రైతు అందరికీ మరి నరేంద్ర మోడీ గారి యొక్క ఫలాలు ఖచ్చితంగా అందుతాయి. అటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు ఒక కార్యకర్తగా మేమందరం గర్విస్తున్నాం. ఒకటి చెప్పండి అన్న, ఇప్పుడు మొత్తానికి పసుపు బోర్డు అయితే వచ్చింది, ఇప్పుడు ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. మరి ఇప్పుడు ఎట్లా ఉంది టౌన్లో, మున్సిపల్ ఇక్కడ జగిత్యాల పరిధిలో టౌన్లో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, అక్కడ ఎలా ఉంది? అయితే అన్న, మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఏంటంటే, వాస్తవంగా జగిత్యాల ప్రాంతంలో మాకు మా నాయకురాలు భోగ శ్రావణి గారు ఉన్నారు. వారు వచ్చిన తర్వాత బీజేపీ జగిత్యాల ప్రాంతంలో చాలా బలంగా పెరిగింది. ఓటరు యొక్క నాడిని వారు పట్టి ఇక్కడ బీజేపీని అభివృద్ధి బాటలు తేవడానికి వారు చేస్తున్న కృషి ఎంత ఉన్నది. దానికి తోడు మన డైనమిక్ లీడర్ ఎంపీ అరవింద్ గారు నిజంగా ఈ పసుపు బోర్డుకు సంబంధించి వారు ఒక హామీ ఇచ్చిళ్ళు. రైతులందరికీ వారు బాండ్ పేపర్ రాసిళ్ళు. బాండ్ పేపర్ రాసి వారు ఇచ్చినటువంటి బాండు పేపర్ ప్రకారం ఈరోజు పసుపు బోర్డు ఏర్పడడంతో ఒక దమ్మున్న నాయకుడు అరవింద్ అన్న. అటువంటి ప్రజల్లో వారు ఒక దమ్మున్న నాయకుడిగా అటువంటి నాయకుడు మాకు ఉండడం మేము కూడా గర్విస్తున్నాం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి మాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటు బ్యాంకు చాలా పెరిగింది. మా నాయకురాలు భోగస్వామి గారు 43,000 ఓట్లు పట్టుకొచ్చిళ్ళు. దాంతోపాటు ఎంపీ ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా ఎంపీ అరవింద్ గారిని గెలిపించడం కోసం జగిత్యాల ప్రాంతంలో మాకు 73,000 ఓట్ల దాకా వచ్చినాయి. దాని మీద అందుకు గర్విస్తున్నాం. ఎందుకంటే మాకు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో, ప్రతి బూత్లో ఇతర పార్టీలకు వంటి చూస్తే 200-300 ఓట్లు పెరిగినాయి. ఇతర పార్టీల మీద చూస్తే బీజేపీకి 200 నుంచి 300 ఓటు బ్యాంకు మాకు అధికంగా ఉన్నది. ఇక్కడైతే ఓటు బ్యాంకు 200 నుంచి 300 ఓటు బ్యాంకు మాకు పెరిగింది బీజేపీకి. అంటే ప్రజలు నరేంద్ర మోడీ గారిని గెలిపించి బీజేపీకి మొగ్గు చూపిలు. అటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వారు ఓటు సీరియల్గా మూడోసారి కూడా కమలంగా వస్తున్నది. ఎమ్మెల్యే ఎలక్షన్లో కమలంగా వచ్చింది, ఎంపీ ఎలక్షన్లో కమలంగా వచ్చింది. అదే బాటలో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ, జగిత్యాల ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలు కానీ మూడోసారి కూడా కమలంగా